ఈజ్ ద లార్డ్. మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగల దేవుడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినటువంటి మాట ఇది. మన దేవుడు ఎవరు అంటే ఆయన అత్యధికమైనటువంటి మేలు చేసేటువంటి దేవుడు. అవును, ఆయన మరణమును జయించినటువంటి వాడు, మరణము యొక్క ముళ్ళును విరిచినటువంటి వాడు. ఉదయకాల సమయం ఈ మాటలు నీవు వింటుండగా ఆయన మాత్రమే అద్భుతాలు చేయవాడు మాత్రం కాదు, కానీ ఆయన వెంబడించి వారి ద్వారా కూడా ఆయన అద్భుతాలు చేస్తాడనే సత్యాన్ని మన వాక్యం ద్వారా గమనించారు. కాబట్టి మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిచ్చారు. కాబట్టి ఉదయకాల సమయం ఆయన అద్భుతాలు చేయువాడు మాత్రమే కాదు, ఆయన నీ ద్వారా కూడా అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించాలని ఆశిస్తుంటున్నాడు. పేతురు ద్వారా, యోహాను ద్వారా, ఆయన అపోస్తలుడైన పౌలు ద్వారా జరిగించాడు. నీ ద్వారా కూడా జరిగిస్తాడు. అయితే ఆయన వెంబడించినట్టయితే నీ మూలంగా ఆయన గొప్ప కార్యాలు చేస్తావు. నీ ఇతరులకు వెలుగుగా ఉంటావు. ఆమేన్.